మానవ మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ను అమర్చే ప్రయోగాల్లో మరో ముందడుగు పడింది. తాజాగా ఒక వ్యక్తికి విజయవంతంగా ఈ చిప్ని అమర్చామని న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్, ఆయనే టెస్లాకి, ఆయనే ట్విట్టర్ సీఈఓ, ఆయనే ఈ న్యూరాలింక్ కూడా వ్యవస్థాపకుడు. తాజాగా ఆ వ్యక్తి చిప్తో ఉన్నటువంటి వ్యక్తి కోలుకుంటున్నాడని కూడా చెప్పుకొచ్చారు. ఆరంభ ఫలితాల్లో స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ గుర్తించినట్టు చెప్పుకొచ్చారు. కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ FDA గత ఏడాది మేలో ఆమోదం తెలిపాక న్యూరాలింక్ చిప్ని ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించాం. ఈ సాధనం అత్యంత సురక్షితమైందని, విశ్వసనీయమైంది వెల్లడైనట్టు ఆ సంస్థ నిపుణులు చెప్తున్నారు. దీని సాయంతో ఒక కోతి నియంత్రించుకురాగలిగారు. దీంతో ప్రధానమైనటువంటిది కోతుల్లో వీళ్ళతో ఒక కోతి అయితే పాంగ్ వీడియో గేమ్ను కూడా ఆడిందట. అలాగే న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్లో 8 మిల్లీమీటర్ల వ్యాసం కలిగినటువంటి N1 అనే చిప్ ఉంటుంది. దానికి సన్నటి ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వెంట్రుకతో పోలిస్తే వాటి మందం 20వ వంతు మాత్రమే. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ N1 సాధనాన్ని అమరుస్తారు. ఈ చిప్పుకుండే సన్నటి ఎలక్ట్రోడ్లని మెదడులోకి చొప్పిస్తారు. ఇక్కడ ఒక చిప్లో 3000కు పైగా ఎలక్ట్రోడ్లు ఉంటాయి. వాటిని మెదడులో ముఖ్యమైన భాగాలకు చేరువుగా ప్రవేశపెడతారు. అవి సుత్తిమెత్తగా ఎటు పడితే అటు వంగేలా ఉంటాయి. ఎలక్ట్రోడ్లు మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారం అవుతున్న సందేశాన్ని గుర్తించి చిప్ని పంపుతాయి. ఒక చిప్లోని ఎలక్ట్రోడ్లు 1000 న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి. మొత్తం మీద ఒక వ్యక్తిలోని 10 చిప్పుల్ని ప్రవేశపెట్టచ్చాడు ఒక వ్యక్తిలోకి. ఇన్స్టాల్ అయ్యాక ఆ BCI మెదడు నుంచి విద్యుత్ సంకేతాలు పంపడం, అందుకోవడం, ప్రేరేపించడం వంటివి చేస్తుంది. వాటిని కంప్యూటర్లు విశ్లేషించగలిగే ఆల్గారిథములుగా కూడా మారుస్తుందట. తరచూ వార్తల్లో ఉండటం వల్ల న్యూరాలింక్ ప్రాజెక్ట్ గురించి మాత్రం ఎక్కువగా బయటకు వస్తుంది. కానీ ఈ తరహా ప్రయోగాలు మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి. ఆస్ట్రేలియాకి చెందినటువంటి సింక్రాన్ అనే సంస్థ 2022 జూలైలో USకి చెందినటువంటి వ్యక్తికి ఈ తరహా చిప్ని అమర్చింది. అయితే ఆ న్యూరాలింక్ తరహాలో తాము పుర్రెకి ఎట్లాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ చెప్పుకొచ్చింది.